మూడో అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. తమ పాపములు ఒప్పుకొనుచు చదవమ్మా. యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. చాలమ్మా. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత, అతను అంటే యోహాను గారు, బాప్తిసం ఇచ్చిన యోహాను గారు, బాప్తిసము పొందుచుండిరి. తమ పాపములు ఒప్పుకొనుచు. బిడ్డలారా, వాట్ ఈస్ పాపము? చెప్పండి. పాపం అంటే ఏంటి? అయ్యా చెప్తుంటారు కానీ చెప్పలేదా? వాట్ ఈస్ పాపము? లేదమ్మా. వాట్ ఈస్ సిన్? తమ పాపములు ఒప్పుకొనొచ్చు అంటే ఆ బాప్తిసం పొందేవాళ్ళు వారి పాపాలు ఒప్పుకుంటారు. ఒప్పుకోవడం అంటే అమ్మా వదిలిపెట్టమా కాదమ్మా, క్షమించమన్నాడు అమ్మా. అరే ఏంటమ్మా ఒప్పుకోవడం అంటే ఏంటి? తమ పాపములు ఒప్పుకొనొచ్చు అంటే ఏంటి? ఒప్పుకోవడం అంటే ఏంటి? ఏంటమ్మా? కాదమ్మా, మిగతాలు చెప్పు. అరే ఒప్పుకోవడం అంటే చెప్పడం అమ్మా. మనం పట్టుకొని అరే ఏం తిన్నావురా చెప్పరా, ఒప్పుకో ఒప్పుకో అంటుంటాం కదా చిన్నపిల్లల్ని. ఏం తినలేదు మమ్మీ, లే చెప్పరా, దొంగ మాట్లాడకుండా చెప్పరా అంటుంటాం. ఒప్పుకోవడం అంటే చెప్పటం. ఎవరికి? దేవునికి. తమ పాపములు ఒప్పుకొనుచు వారు బాప్తిసము పొందుచుండిరి యోహాను చేత. బిడ్డలారా, వాట్ ఈస్ పాపము, వాట్ ఈస్ సిన్? సింపుల్ గుర్తుపెట్టుకోండి, మీకు బండ గుర్తుపెట్టుకోండి.